హలో రండి. గోరుచిక్కుడుకాయలు ఇందాక తీసాం కదా, సో వీటిని ఫస్ట్ కొంచెం బాయిల్ చేసేసుకున్నాను. అంటే మామూలుగా తినేటట్టు ఉండేటట్టు బాయిల్ చేసేసుకున్నాను. ఏం లేదు, కడాయి పెట్టేసి దాంట్లో మంచిగా కొంచెం తాలింపు గింజలు, ఎక్కువ శనగపప్పు వేసేసి తర్వాత మనం ఉడకబెట్టుకున్న గోరుచిక్కుడుకాయలను వేసాను. ఇందాకే చెప్పాను కదండి, గోరుచిక్కుడు చాలా ఫైబర్ ఫుడ్, చిక్కుళ్ళ జాతికి చెందినవన్నీ. గోరుచిక్కుడు కావచ్చు, చిక్కుడు కావచ్చు, బీన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రిచ్ ఫైబర్ అన్నట్టు. సో ఇవి తింటే మన డైజెషనే కాకుండా మన గట్ హెల్త్ కూడా చాలా బాగుంటుందని అందరికీ తెలుసు. సో దీంట్లో నేనేం వేసానంటే, ఇంకా కొబ్బరి, కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేశాను, పచ్చిమిర్చి కారం అన్నట్టు. అంత టేస్ట్గా ఉంటుందంటే ఇదైతే చాలామంది బియ్యపు రొట్టెలోకి తినడం ఇష్టపడతారు. మేమైతే ఈరోజు రైస్ ప్లస్ బియ్యపు రొట్టెలోకే చేసుకుంటున్నాను. మరి ఈవినింగ్ వరకు నా సిచ్యువేషన్ ఏమవుతుందో కామెంట్